అమ్మా నేను ఎవరో నీకు తెలుసా? అయ్యా తెలీదు, నా పేరు ఏలియా అంటారు. అయ్యో మీరేనా? మీ గురించి నేను చాలా విషయాలు విన్నానయ్యా. సరే కానీ ఏం చేస్తున్నావు? ఎక్కడయ్యా కరువు కాలం, కొంచెము పిండి కొంచెము నూనె, దానితో ఏమైనా చేసుకుని తిని ఇక జీవితాన్ని చాలించుదామనుకుంటున్నా. అవునా? ఏదో పని చేయి, ఆ రొట్టెను చెప్పండి నాకు పట్టుకురా అన్నాడు. ఆ రోజున మరి ఆ దైవజనుడు ఆ రొట్టెను తినడానికి ఇష్టపడినప్పుడు ఆ తల్లి వెనకాడకుండా తానును తన బిడ్డను పస్తు ఉండి విత్తారు. వినాలి అన్నమాట. అసలే లేదు అంటుంటే లేదనే సమయాలలోనే దేవుడు డిమాండ్ చేస్తాడు. లేదంటున్న సమయాలలోనే నేను పరీక్షిస్తాను. నువ్వు సనుగులతో ఇస్తావా, బాధతో ఇస్తావా, సంతోషంతో ఇస్తావా, ఉత్సాహంగా ఇస్తావా? ప్రభు చూస్తాడు. నేను ఒకటి ఎప్పుడు నమ్ముతాను, నా మాటలు మీరు వినాలి. దేవుడు ఒకటి ఇవ్వమన్నాడు అని అన్నప్పుడు వినాలి నా మాట. నేను ఎప్పుడు ఎలా నమ్ముతానంటే, ప్రభు ఏదైనా ఇవ్వమన్నప్పుడు నేను ఇచ్చేది పరలోక నిధులకు దేవుడు దీనిని ఒక తాళపు చెవిగా వాడి ఆ పెద్ద తలుపులు నా కోసం తెరుస్తాడన్నమాట. నేను స్తోత్రం చెప్పండి కొంచెం మంచి.